సైబరాబాద్ కమిషనరేట్లో భారీగా మొబైల్స్ రికవరీ. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్లు గుర్తింపు ఈజీ అన్న సిపి. వారాహి కన్సల్టెన్సీ మేనేజర్ శశికిరణ్ మర్డర్. ఉద్యోగం ఇప్పించలేదని కత్తితో దాడి, అక్కడే మృతి. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వారాహి కన్సల్టెన్సీ మేనేజర్ శశికిరణ్ రెడ్డిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. కన్సల్టెన్సీ జాబ్ కోసం శశికిరణ్ రెడ్డికి 2,500 రూపాయలు ఇచ్చానని, తనకు ఉద్యోగం ఇప్పించలేదన్న కోపంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావంతో శశికాంత్ అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వారాహి కన్సల్టెన్సీ మేనేజర్ శశికిరణ్ రెడ్డిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. కన్సల్టెన్సీ జాబ్ కోసం శశికిరణ్ రెడ్డికి 2,500 రూపాయలు ఇచ్చానని, తనకు ఉద్యోగం ఇప్పించలేదన్న కోపంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావంతో శశికిరణ్ అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు నంబర్ 1482 దగ్గర వీళ్ళు కన్సల్టెన్సీ సర్వీస్ రన్ చేస్తున్నారు, శశికిరణ్ రెడ్డి అని. ఇక్కడ స్టాఫింగ్ జరిగింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలవగానే ఇమీడియట్ గా మా ఇన్స్పెక్టర్ గారు టీం వాళ్ళందరూ వచ్చేటప్పటికి అతను స్టాఫ్ అయినాడు. ఇమీడియట్ గా హాస్పిటల్ కి అతన్ని ఇక్కడ రిసెప్షనిస్ట్ ఒక అమ్మాయి లాయా అని చెప్పి వాళ్ళిద్దరిని హాస్పిటల్ షిఫ్ట్ చేసినారు. ఇతను అఫెన్స్ చేసిన అతను ఏజ్డ్ అబౌట్ 22 అట్లా ఉంటాడు. అతను కన్సల్టెన్సీ సర్వీస్ లో వీళ్ళ దగ్గర జాబ్ కోసం అని చెప్పి 2,500 అమౌంట్ కట్టినాడు వీళ్ళ దగ్గర. అయితే వీళ్ళు రిఫర్ చేసి ఒక దగ్గర పంపించినారు జాబ్ అని తెలిసింది. అక్కడ అతనికి బాగలేక 2 days చేసి మళ్ళీ వచ్చి నా అమౌంట్ రిఫండ్ ఇవ్వండి అని చెప్పి అడిగి 1-2 days నుంచి తిరుగుతున్నట్టు వీళ్ళ దగ్గర అన్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు లేదు ఆల్రెడీ ఇచ్చినాము, మీరు జాయిన్ అయినారు, వదిలేసి వచ్చినారు కాబట్టి కాదు అంటే, లేదు నేను ఇంతకుముందు కూడా కేసుల్లో ఉన్నాను, మర్డర్ కేసులలో ఉన్నాను, జాగ్రత్త నాకు ఇవ్వాలని తీసినాడు అంతకుముందు లాస్ట్ ఇష్టపడని వీళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ చెప్తా ఉన్నారు. యుద్ధం ఎఫెక్ట్ ఇప్పుడు హైదరాబాద్పై పడింది. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇంకో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటే హోటళ్లు మూసుకునే పరిస్థితి ఉందంటున్నారు. హోటల్స్ రంగంపై ఆధారపడ్డ అనేక మంది రోడ్డును పడే పరిస్థితి ఉందంటున్నారు తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్. హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా ఆగిపోయిందన్నారు. ఇక గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఇక నుంచి గ్యాస్ సరఫరా కష్టమేనని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారన్నారు. గ్యాస్ సరఫరా లేకుంటే హోటల్ ఇండస్ట్రీపై ఆధారపడి బతికే వాళ్లందరూ రోడ్డును పడతారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని గ్యాస్ కొరత లేకుండా చూడాలన్నారు వెంకట్రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిస్థితి కాకపోతే మేము ఈ బంద్ ప్రకటించి అందరి దృష్టి తీసుకురాలేకపోయాము. గ్యాస్ కంపెనీ వాళ్ళు, డీలర్స్ ఎవరైతే ఉన్నారో 1-2 రోజుల నుండే పరిస్థితి విషమిస్తున్నది. మీరు మరి 1-2 గ్యాస్ సిలిండర్లు ఎక్కువ తీసుకోపోండి, మా దగ్గర ఉన్న కాడికి ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా ఈ 1-2 రోజుల లోపల ఆటోమేటిక్గా బంద్ అనేది ఎవరికి వారు బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఎవరు అసోసియేషన్ చెప్పవలసినంత పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆక్సిజన్ మనిషికి ఒకటేసారి ఎలా అయితే ఆగిపోతుందో అటువంటి పరిస్థితి హోటల్ ఇండస్ట్రీకి మాత్రం ఇది ఒక ప్రాణవాయువు. మాకు కమర్షియల్ గ్యాస్ వాళ్ళు వెహికల్స్ ద్వారా ప్రతిరోజు ఒకసారి మీకు ఎన్ని సిలిండర్ల రిక్వైర్మెంట్ ఉందని చెప్పి అడిగి ఇచ్చిపోయేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. మేమే వారి దగ్గర పోయి అడగవలసిన పరిస్థితి. అడిగితే మరి గ్యాస్ సప్లై గవర్నమెంట్ ఆపేసింది, పైనుండి సప్లై లేదు కాబట్టి మరి మేమేం చేయలేము. మరి ఏ పరిస్థితి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మేము వస్తే కానీ ఇవ్వగలుగుతాం కానీ రానప్పుడు మాకు ఏ సమాచారం లేదు. ఇప్పుడు ఒకటి మాత్రం మాకు తెలిసింది ఏంటంటే ఎమర్జెన్సీ కింద
ఇప్పుడు హాస్టల్స్కు మాత్రం డొమెస్టిక్ గ్యాస్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళకి మాత్రమే కొంత సప్లై చేస్తున్నాం. ఇప్పుడు కమర్షియల్గా హోటళ్ళు కి మాత్రం ఎలాంటి సూచనలు మాకు లేవు. అసలు మా దగ్గర గ్యాస్ అనేది లేదు. ఈ మార్చి 1 నాడు కొంత పెంచారండి, మళ్ళీ మొన్న 7th నాడు కొంత పెంచారు. ఎంత పెంచినా మేము ఖరీదు చేయక తప్పదు, వ్యాపారం బంద్ చేసుకోలేము. కనీసం ఇప్పటికైనా మరి ఈ పరిస్థితిని బట్టి ఏమాత్రం పెంచినా మరి మేము తీసుకొని మరి ఈ వ్యాపారం కొనసాగించడానికి మాకు అవకాశం ఉంది. మరి అందరి బాధ తీర్చడానికి అవకాశం ఉంది. మరి తప్పనిసరిగా ఏదో విధంగా ఇప్పుడు ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి కొంత రేటు పెరిగినా మేము దాని విషయంలో మేము అబ్జెక్షన్ చేస్తలేము. 2011లో మిలియన్ మార్చ్ జరగకుండా అప్పుడు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నించాయన్నారు ప్రొఫెసర్ కోదండరాం. అయినా భయపడకుండా వేలాది మంది కదం తొక్కారన్నారు. అప్పుడు దాదాపు 50,000 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారన్నారు. అప్పటికీ ఉద్యమకారుల ఆకాంక్షలను ఈ ప్రభుత్వం తీర్చుతుందని నమ్ముతున్నానన్నారు ప్రొఫెసర్. ఇక తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అంతకుముందు మిలియన్ మార్చ్ డే సందర్భంగా గన్ పార్కు దగ్గర తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు. ఆనాడు ఉద్యమ పరిస్థితులంటే చాలా ఒక విపరీతమైనటువంటి ఉద్వేగంతో ఉత్సాహంతో ఉన్నారు అందరూ కూడా. ఒక పోరాటం ముందుకు సాధించాలి, తెలంగాణ తెచ్చుకోవాలన్న తప్ప ఇంకో ఆలోచన లేదు. ఆ రోజు అమలు ఎవరికి వాళ్ళే వ్యూహరచన చేసుకున్నారు. అది ఆ తెలంగాణ ఉద్యమ గొప్పతనం. ఎవరికి వాళ్ళు వ్యూహం వేసుకొని పెద్ద ఎత్తున వాళ్ళు కదలటం జరిగింది. అట్లా కదలటం వల్లనే ఆ తెలంగాణ ప్రతి పిలుపు కూడా, ఆ ఉద్యమంలో ఇచ్చిన ప్రతి పిలుపు కూడా విజయవంతమైంది. బీఆర్ఎస్లో ఉన్న అందరూ కూడా చాలామంది కార్యకర్తలు కూడా వచ్చిండ్రు, పాల్గొన్నారు, దాన్ని విజయవంతం చేయడానికి పూనుకున్నారు. దాంట్లో రెండో మాట మనం మాట్లాడకూడదు. కానీ ఏమవుతుందంటే నాయకత్వానికి అనుమానాలు ఉండే. ఎందుకు అనుమానాలు అంటే ఇది అవుతుందో కాదు, ఒక అనుమానము. 2 వాళ్ళకు భయం ఏంటంటే మన పోలీసులు ఆపుతారు, హింస ప్రజ్వరిల్లుతుంది, హింస కనుక ప్రజ్వరిల్లితే చాలా నష్టమవుతుంది, పరీక్షలు జరుగుతున్న సమయము అని ఒక భయం ఉండే. ఇవన్నీ భయాలు మనం కొట్టివేయవలసినవి కావు. వాటిని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం నిర్ణయం చేద్దామని మా బాధ్యత తెలంగాణ సమాజం పట్ల కదా, సమాజం పట్ల ఉన్న బాధ్యత ప్రకారం మేము చేయవలసిన పని మేము చేసినాం. దాని పట్ల నేను ఎవరో గుర్తించాలి, గౌరవించాలని ఎప్పుడు కూడా ఎదురు చూడలేదు. మన బాధ్యత ఇది, చరిత్రలో ఇది మనం చేయవలసిన అవసరం ఉంది అని అనిపించింది. ఆ పని సీరియస్గా చేసినాము. చాలామంది మండలం నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం వరకు చేసిన ఉద్యమకారుల యొక్క శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆ రోజు గుర్తిస్తుందనే ఉద్దేశంతోనే నేను డెఫినెట్గా మొన్న కూడా కమిటీ కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ఎంతమందితో ఉండాలి, ఎలాంటి వ్యక్తులతో ఉండాలనే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాన్ని రేపు కానీ ఎల్లుండి కానీ నేను కోదండరాం గారితో పాటు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసే బాధ్యత. రెండవది, ఈరోజు చాలా ముఖ్యమైన రోజు తెలంగాణ ఉద్యమంలో, ఒక టర్నింగ్ పాయింట్. అంతవరకు రాజకీయ పక్షాలతో మాత్రమే, రాజకీయ పార్టీలు మాత్రమే మమేకమైన అనే పొలిటికల్ జేఏసీ ఎంటిటీ కాస్త ప్రజా జేఏసీ వైపు మళ్ళిన తరుణం అది తెలంగాణ మిలియన్ మార్చ్. కాబట్టి ఈ రోజును మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటూనే అమరవీరులతో పాటు ఉద్యమకారుల యొక్క లక్ష్యాలను, ఉద్యమకారుల యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు చెప్తున్న, అవసరమైతే నేను కూడా మండల్లో ఈ క్వశ్చన్ను రైజ్ చేస్తా అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. యూపీఎస్సీలో సత్తా చాటారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ శిష్యులు. ఆయన గైడెన్స్లో 300 మంది సివిల్ సర్వీసుకు ఎంపికయ్యారు. వీరిలో టాప్ 100 ర్యాంకుల్లో 37 మంది నిలిచారు. ప్రణాళిక ప్రకారం చదివితే సివిల్స్ ర్యాంకులు సాధించవచ్చంటున్నారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్తో ధన్రాజ్ ఫేస్ టు ఫేస్. దేశంలోనే అత్యున్నత స్థాయికి సంబంధించినటువంటి యూపీఎస్సీ
పరీక్షలకు అభ్యర్థులు ఎంపిక కావడం అంటే అంత ఆషామాషి కాదు. కానీ వారి వెనకాల ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఒక గురువుగా నిలబడ్డారు. వారికి చివరి ఇంటర్వ్యూలో సలహాలు సూచనలు అందజేయడంలో ఆయన నేర్పరి. అంతేకాదు ఒక మెంటర్గా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వారికి విజయాలను అందిస్తున్నారు. అదేవిధంగా 2025 సంవత్సరంలో కూడా 100 మంది అభ్యర్థులను ఆస్పిరెంట్ పర్సన్లను సెలెక్ట్ కావడంలో కూడా చాలా వరకు అంటే 37 మంది అభ్యర్థులు 100కు సంబంధించినటువంటి ర్యాంకుల్లో ఆయన గురువుగా ఆయన నేర్పరిగా ఎన్నో సలహా సూచనలు చేశారు. ఆయన ఎవరో కాదు, తెలంగాణ అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్. ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే. అతను మీకు సివిల్స్ గురువుగా అభినందనలు తెలియజేస్తున్నాం V6 న్యూస్. సార్ అయితే ఈ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ డే ఈరోజు. ఈ మంత్ 4-5 డేస్ క్రితం ఈ రిజల్ట్ వచ్చింది సివిల్స్. అది 2025 మెయిన్స్ ఎగ్జామ్ ది ఫైనల్ రిజల్ట్స్ అది 4 రోజుల క్రితం వచ్చినాయి. ఈ రిజల్ట్లో దాదాపు 958 కంట్రీలో సెలెక్ట్ అయినారు. దాంట్లో 300 మంది వాళ్ళు మనము ఇంటర్వ్యూ కోసం మార్గదర్శనం చేసిన వాళ్ళు. దాంట్లో టాప్ 100 మందిలో ర్యాంక్ 3, 4, 6, 7 ఇది టాప్ 10లో. తర్వాత ఈ టాప్ 100లో మొత్తం 37 మంది అది సెలెక్ట్ అయినారు. తర్వాత మనం చూస్తే మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం పక్కన ఉన్న ఈ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అక్కడ కూడా చాలా మంచి ర్యాంక్ సంపాదించారు మన తెలుగు పిల్లలు. ఇప్పుడు స్పెషలీ మన తెలంగాణ సంబంధి ఈ గుడేలి సృజన అని అమ్మాయి తెలంగాణ టాపర్ 55 ర్యాంక్. ప్రస్తుతం మన పోలీస్ అకాడమీలో డిఎస్పీగా ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి అబ్బాయి దైనంపల్లి ప్రవీణ్ అని, ఆయన కూడా మన తెలంగాణ ములుగు డిస్టిక్ అబ్బాయి, ఆయన కూడా 793 ర్యాంక్స్ వచ్చినాయి. ఈ దానితో పాటు ఇంకో ఒక 15 మెంబర్స్కి వాళ్ళకి నేను ఇంటర్వ్యూ కోసం తెలంగాణ సంబంధి గైడెన్స్ ఇవ్వడం జరిగినాయి. మన పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్ర సంబంధి ఈ జెను జస్వంత్ చంద్ర, ఈయన ఆల్రెడీ ఐపీఎస్లో ఉన్న ఈ సంవత్సరం అక్కడ ఆంధ్ర టాపర్, ఆయన 23rd ర్యాంక్ వచ్చినాయి. ఆయన కూడా గత 4-5 ఇయర్స్ నుంచి నా దగ్గర ఈ ఇంటర్వ్యూ కోసం గైడెన్స్ కోసం వస్తున్నారు ఆయన. తర్వాత మన మొత్తం ఈ అన్నీ చూస్తే అది 958లో 300 ర్యాంక్ రావడం అది నాకు ఫస్ట్ టైం. ఇది చాలా అదృష్టం. అంతకుముందు 215 కానీ 20 అలాంటి అది మొత్తం స్కోర్ ఉంది. ఈ సంవత్సరం 300 స్కోర్ దాటారు అని చాలా సంతృప్తి ఉంది. నాతో పాటు నా మెంటర్స్ నాతో హెల్ప్ చేస్తున్నారు. మా టీంలో ఉన్న మన డాక్టర్ వివేక్ కుల్కర్ణి అని జ్ఞానప్రబోధిని సంస్థ అది పుణే. తర్వాత డాక్టర్ శైలేంద్ర దేవళంకర్ అని ఆయన ఇంటర్నేషనల్ రిలేషన్ ఎక్స్పర్ట్. తర్వాత నితీష్ పాటోదే అని ఈయన కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ అహ్మదాబాద్లో పనిచేస్తున్నారు. సుప్రియ దేవస్థలి అని అమ్మాయి ఢిల్లీలో ఇండియన్ సివిల్ అకౌంట్. తర్వాత శుభం అగర్వాల్ అని ఈయన విద్యాపీఠ్ క్లాసెస్ అని అంబాలా పంజాబ్లో ఉన్నారు. ఇలాంటి అంతా మనం ఆన్లైన్గా ఈ పిల్లలకు సివిల్స్ ఎవరు మెయిన్స్ క్వాలిఫై అవుతున్నారు వాళ్ళకి ఇది ఆన్లైన్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా ఎవరి దగ్గర మనం తీసుకోవట్లేదు. మనకు కూడా మన సమాజం కొరకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతని గుర్తించి మనము పిల్లలకు హెల్ప్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ స్టేజ్లో మంచి రిజల్ట్ వస్తే మాకు కూడా చాలా సంతోషం. అది సార్ ముఖ్యంగా చూసినట్టయితే మీరు ఆన్లైన్ వాట్సాప్ ద్వారా కూడా మొత్తం కోచింగ్ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అందిస్తుంటారు. అయితే పిల్లలు మీకు అంటే సబ్జెక్ట్ వారుగా వాళ్ళు ఏ సూచనలు అడుగుతుంటారు, మీరు వాళ్ళకు ఆస్పిరెంట్ పర్సన్స్కు ఎలాంటి గైడ్ చేస్తుంటారు? మెయిన్లీ మనం చూస్తే ఈ పిల్లలు ఎవరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు వాళ్ళకి వాళ్ళ డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అది మన బయోడేటా లాగా ఉంటుంది. దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ వాళ్ళకి అక్కడ అడుగుతున్నారు. సో ప్రతి క్యాండిడేట్కి ఆ బయోడేటా చూస్తే ఆయనకి ఇంటర్వ్యూ బోర్డులో ఏ క్వశ్చన్స్ అది వాళ్ళు అక్కడ అడగొచ్చు అని
అది మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీద ప్రిపరేషన్ ఉంటుంది. ప్రతి క్యాండిడేట్తో దాదాపు 45 నిమిషాలు మినిమం నేను ఖచ్చితంగా కేటాయిస్తారు. నాకు ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ ప్రస్తుతం మరి లా అండ్ ఆర్డర్ డ్యూటీ ఇక్కడ చాలా బిజీగా ఉన్నారు. మాత్రం అర్లీ మార్నింగ్ నుంచి మా ఆఫీస్ వచ్చిన దాకా, తర్వాత సాయంత్రం, తర్వాత మన సండే మన హాలిడే ఎప్పుడైనా ఉంటే ఆ టైం మొత్తం ఈ ఇంటర్వ్యూ పీరియడ్లో 3-4 మంత్స్ ఈ పిల్లల కోసం నేను కేటాయిస్తున్నారు. ఆస్పిరెంట్ పర్సన్స్కి మీరు ఎలాంటి మంత్ర అంటే ఎలాంటి మార్గదర్శక వహించారు, డైరెక్షన్స్ ఇచ్చారు? ఇప్పుడు ఆస్పిరెంట్కి ఒకటి మాట చెప్పాలైతే ఈ ఎగ్జామ్కి మీరు ఫోకస్గా స్టడీ చేయాలా. స్మార్ట్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హార్డ్ వర్క్ కాదు. గత 10 సంవత్సరం మన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి మార్కెట్లో, మెయిన్ ఎగ్జామ్ సంబంధి, ప్రిలిమ్ సంబంధి, అది తర్వాత సిలబస్ అనాలిసిస్ చేస్తూ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి ఆ పక్క అనాలిసిస్ చేస్తూ మీరు స్మార్ట్గా స్టడీ చేయండి. అండ్ పక్క అది మీరు వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్ మళ్ళా చదివి మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి పక్క ప్రాపర్గా మీరు ఆన్సర్ రాయండి మెయిన్ ఎగ్జామ్స్లో. ఎందుకంటే రిటర్న్ ఎగ్జామ్ అది 1750 మార్క్స్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ మీద ఎక్కువ డిపెండ్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అది 275 మార్క్స్. ఇంటర్వ్యూ మీద అంత పెద్ద ఉండదు. ఇంటర్వ్యూలో ఒక 5-10 మార్క్స్ ఇక్కడ ఉంటుంది. మాత్రం మెయిన్ రిటర్న్ ఎగ్జామ్లో మీరు మంచి స్కోర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ర్యాంక్ పక్క వస్తుంది. కాబట్టి మీరు రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలా. ఈ స్మార్ట్ వర్క్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి అని నా కోరిక. సార్, సోషల్ మీడియా అదేవిధంగా మొబైల్ ఫోన్ డిస్ట్రాక్షన్స్ ఉన్నటువంటి క్రమంలో ఎలా ఫోకస్ పెట్టారు? ఇప్పుడు సోషల్ మీడియా నేను నిజంగా చెప్పాలైతే లాస్ట్ 10-11 ఇయర్స్ నుంచి ఇదే వాట్సాప్ని వాడి ఇప్పటిదాకా 2500 సెలెక్ట్ అయినారు ఐఏఎస్ ఐపీఎస్గా. కాబట్టి మీరు టెక్నాలజీ డబుల్ ఏజ్ వెపన్. అది మీరు ఎలా వాడాలో మీ చేతిలో ఉంటుంది. రోజుకి న్యూస్ పేపర్స్ కావచ్చు, రోజుకి ఎడిటోరియల్స్ కావచ్చు, మంచి ఆర్టికల్స్ అది మీరు ఆన్లైన్ చదవండి. తర్వాత మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. మళ్ళీ సాయంత్రం 1 hour 2 hours మీరు ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ మీ ఉండదు, అప్పుడు మీరు మళ్ళీ ఫోన్ మీరు వాడితే నో ప్రాబ్లం. అది సార్, మీరు మొదటి అటెంప్ట్లోనే యూపీఎస్ సెలెక్ట్ అయ్యారా? ఒకటి. రెండోది, మీరు కాకి దుస్తులు వేసుకున్నప్పుడు మీ ఫీలింగ్? నేను సెకండ్ అటెంప్ట్లో ఐపీఎస్గా నాది ఎంపిక అయింది. యాక్చువల్లీ ముందు నుంచి నాది ఐఏఎస్ అది మనసులో ఉంది. ఐఏఎస్ కోసం నేను మళ్ళీ ఎగ్జామ్ రాశారు, మాత్రం ఐఏఎస్ నాకు రాలే. మాత్రం ఈరోజు ఐపీఎస్ వచ్చిన వల్ల ఇప్పటిదాకా లాస్ట్ 30 సంవత్సరంలో నేను ప్రజలతో మమేకమై మణిపూర్ రాజ్యం కానీ మణిపూర్ రాష్ట్రంలో, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో, తర్వాత ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 సంవత్సరం 3 ప్రెసిడెంట్స్ మెడల్స్ వచ్చినాయి. ప్రెసిడెంట్ ఇండియా అది గ్యాలంటరీ మెడల్ 2004లో, 2011లో మన పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, 2022లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్ సర్వీస్. ఈ 3 ప్రెసిడెంట్ మెడల్తో పాటు తర్వాత అమెరికా రాష్ట్రం నుంచి 2017లో ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ రిపోర్ట్ హీరో అవార్డు కూడా నేను హ్యూమన్ ట్రాఫికింగ్లో ఏమైనా పని చేశారు, మంచి సేవలు అందించారు, దాని గురించి గుర్తింపుగా ఆ మెడల్ వచ్చినాయి. తర్వాత లాస్ట్ ఇయర్ అది మహారాష్ట్రలో ఉన్న డివై పాటిల్ యూనివర్సిటీ ద్వారా ఆనరీ డాక్టరేట్ కూడా వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. సార్, మిమ్మల్ని యూపీఎస్సీ ఆస్పిరెంట్ పర్సన్స్ ఓ వైపున వాట్సాప్ గురువుగా పిలుస్తుంటారు, ఓ వైపున చూసినట్టయితే ఒక మెంటర్గా మిమ్మల్ని పిలుస్తుంటారు. ఇలాంటి మీకు ఎలా అనిపిస్తుంటాయి సార్? ఇలాంటి ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, వాట్సాప్ అంటే అది వాట్సాప్ యూనివర్సిటీ కూడా కొంతమంది అంటారు, అది ఓకే, ఈ డబుల్ ఏజ్ వెపన్ అని. కాబట్టి మీరు ఎట్లా వినియోగిస్తారు అది ఇంపార్టెంట్. అది ఈ వాట్సాప్ని మీరు సరైన వాడాల పక్క. అది ఎవ్రీథింగ్ మన వాట్సాప్లో వచ్చిన ప్రతిది మాట నిజం ఉండదు, మీరు వెరిఫై చేయాలా పక్క అది. తర్వాత మీరు సోషల్ మీడియాలో కూడా ఏమేమైనా పోస్ట్ మీరు పెడుతున్నారు అది కూడా కరెక్ట్ ఉందా కాదా అని పక్కా మీరు క్రాస్ చెక్ చేయండి ముందుగా. తర్వాత మీరు షేర్ చేయండి. మీ బాధ్యత సమాజంలో ఏముంది, ప్రతి పౌరుడు వాళ్ళు ఆ బాధ్యత పక్కా గుర్తించాలని నా కోరిక. థ్యాంక్ యూ సార్. ఇది యూపీఎస్సీ సంబంధించినటువంటి ఆస్పిరెంట్ పర్సన్స్కి చాలా వరకు గైడ్ చేస్తుంటారు ఆయన మెంటర్గాను. అదేవిధంగా యూపీఎస్ పర్సన్కి ఒక సివిల్స్ గురువుగా సీనియర్ ఐపీఎస్ అధికారి అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ సూచనలు ఎన్నో చేశారు. వాటన్నిటిని కూడా తప్పక పాటించాలని కూడా ఆయన కూడా ఆస్పిరెంట్ పర్సన్స్కి సివిల్ సెలెక్టర్స్ అందరికి కూడా అభినందన తెలియజేస్తున్నారు. కెమెరామెన్
మద్దతుతో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్. అక్రమ సరోగసి రాకెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డాక్టర్ నమ్రతకు చెందిన దాదాపు 30 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మొత్తం 50 స్థిరాస్తులను సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. భూములు, ప్లాట్లు సహా హాస్పిటల్ భవనాలను అటాచ్ చేశారు. యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో అనేక అక్రమాలకు డాక్టర్ నమ్రత పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. సంతానం లేని దంపతులే టార్గెట్గా చేసుకుని కోట్ల రూపాయలు దండుకుంది. ఆడపిల్ల కోసం 3.5 లక్షలు, మగపిల్లాడైతే 4.5 లక్షలు వసూలు చేసింది. జనన రికార్డులలో తల్లిదండ్రుల పేర్లు ఫోర్జరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. 99 రోజుల పాటు విస్తృత అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. క్యాంప్ ఆఫీసులో మల్కాజిగిరి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు శ్రీ గణేష్. మోండా డివిజన్లో ప్రజల సమస్యల పరిష్కారంపై చర్చించారు. స్ట్రీట్ లైట్స్, నాలాలు, డ్రైనేజీల క్లీనింగ్, పార్కుల అభివృద్ధి, పార్కులో ఓపెన్ జిమ్ల ఏర్పాటుపై చర్చించారు. అభివృద్ధి పనులకు తగ్గట్టుగా నిధుల కోసం అధికారులు అంచనాలు రూపొందించాలని, ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. తర్వాత బోయినపల్లిలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు శ్రీ గణేష్. ప్రజలు ఫోన్ల వాడకం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి. రాష్ట్రంలో 1000కి పైగా చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేశామన్నారు సిపి. రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అప్పగించామన్నారు. దేశంలో ఫోన్ల రికవరీలో తెలంగాణ 2వ స్థానంలో ఉందన్నారు సైబరాబాద్ సిపి. IMEI నెంబర్ ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్లు గుర్తించగలుగుతున్నామన్నారు. అయితే EIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్లు గుర్తించడం తేలికవుతోందన్నారు. సైబర్ క్రైమ్ బాధితులుగా మారడానికి కూడా కారణం ఫోనే అన్నారు. అందుకే జాగ్రత్తగా వినియోగించాలన్నారు సిపి రమేష్ రెడ్డి. అంతకుముందు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు CCS పోలీసులు. చోరీకి గురైన మొబైల్ ఫోన్లతో పాటు పలు సందర్భాల్లో పోగొట్టుకున్న వాటిని యజమానులకు అందజేశారు పోలీసులు. భారత ప్రభుత్వం నుంచి CIR అని ఒక రిజిస్టర్ ఓపెన్ చేశారు. పోగొట్టుకున్న మొబైల్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర ఒక రిపాజిటరీ పెట్టడము, ఆ డేటాబేస్ నుంచి సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకి లింక్ పెట్టడం. లింక్ పెట్టినప్పుడు ఈ పోగొట్టుకున్నదని నేను రిపోర్ట్ చేస్తే అది మళ్ళీ వాడకంలోకి వచ్చినప్పుడు ఇమీడియట్గా అలర్ట్ వస్తుంది కమాండ్ సెంటర్లో. ఆ అలర్ట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆ వాడిన వ్యక్తికి మెసేజ్ పంపించి వాటిని స్వాధీనపరచుకున్న తర్వాతనే మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యన ఫోన్లు దొంగతనం కాగానే ఫస్ట్ దాంట్లో ఉన్న ఫోన్ విలువ తక్కువదైనప్పటికీ మీ బ్యాంకు ఖాతాను ఇమీడియట్గా ఖాళీ చేసేయడానికి అవకాశం ఉంది. చాలామంది ఈ యాప్స్లో లాగిన్ అయి ఉన్నారు, దాన్ని మీ బ్యాంక్ అకౌంట్స్కి లింక్ పెట్టి ఉన్నారు, దాంతో మీ రోజువారీ లావాదేవీలు చేసుకుంటున్నారు. కాబట్టి మీ ఫోన్ విషయంలో మీరు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా, మీరు రోడ్డు సేఫ్టీ, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకుని ఏ విధంగా జాగ్రత్తగా వెళ్తారో మీ పర్సనల్ ఫోన్ని హ్యాండిల్ చేయడం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ క్రైమ్ను బారిన పడడానికి ముఖ్యంగా మనము విక్టిమ్ అవడానికి కారణమయ్యేది కూడా ఈ సెల్ ఫోనే. ఒక రీల్ ఏదో చూస్తారు, ఎంటర్టైన్మెంట్ చూస్తారు, దాంట్లో పొందే ఆనందంతో అసలు ఫోన్ అనేది తీసుకోవాలని మర్చిపోతారు. మిమ్మల్ని ఈ ఇన్స్ట్రుమెంట్లో ఒక వేరే లోకంలోకి తీసుకెళ్తున్నాయి. మత్తు పదార్థంకి దీనికి ఏం తీసిపోయే ఇదేం లేదు, అందరికీ ఒక అడిక్షన్ అయింది. అనవసరమైన వాటిపై మనం క్లిక్ చేయడము, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అనేది వచ్చింది. ఎందుకు ఇన్వెస్ట్మెంటు?
ముఖం తెలియని వాళ్ళతో అసలు మనకు బ్యాంకు రెగ్యులర్గా మనకు ఫిజికల్గా అవైలబుల్ ఉన్న బ్యాంకులను వదిలిపెట్టేసి ఎవరో ఏదో ఇస్తారని చెప్పేసి వాటి వెనుకపడడం, ఏ పని చేసినా ఎంత లాభం వస్తుంది, దాంట్లో పెట్టుబడి పెడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుందని బ్యాంకులకు తెలిసినంతగా మనకు ఎవరికి తెలియదు. అయినప్పటికీ కూడా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాను, ఎక్కువ లాభాలు చూపిస్తానని చెప్పేసి ప్రజల్ని మోసం చేయడం, ప్రలోభ పెట్టడం, చదువుకున్న వాళ్ళని కూడా చాలా ప్రలోభాలకి లొంగ తీసుకోవడం, ఇటువంటివి చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. గత వారంలో ఆపరేషన్ క్రాక్ డౌన్ అని మొదలుపెట్టినాము. దాదాపు ఇప్పటికీ సైబరాబాద్లోనే 100కు పైగా అరెస్టులు చేసినాము. దాంట్లో బ్యాంక్ ఎంప్లాయీసు, వాళ్ళను అకౌంట్ హోల్డర్స్ని మేనేజ్ చేసే బ్రోకర్సు, అకౌంట్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరి ద్వారానే, వీళ్ళందరి విల్లింగ్నెస్తోనే ఈ సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతున్నాయి. ఇవి జరగకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి. సో దీనికి సంబంధించి ఈరోజు పోగొట్టుకున్న వారి సెల్ ఫోన్స్ మరియు ఈ సెల్ ఫోన్ ద్వారా జరిగినటువంటి నేరాలకు సంబంధించి 103 ఖాతాలు మా సైబర్ క్రైమ్ డీసీపీ గారి ఆధ్వర్యంలో దర్యాప్తును వేగవంతం చేసి 103 మందికి ఈరోజు 1000 మంది ఫోన్లు ఏ విధంగా ఇచ్చామో 103 మందికి ఉపశమనం కలిగించే విధంగా ఈరోజు అకౌంట్స్ని డీఫ్రీజ్ చేసి మీకు అందరికీ ఉపశమనం కలిగిస్తున్నాము. ఆపరేషన్ క్రాక్డౌన్ పేరుతో మ్యూలు ఖాతాలపై మరోసారి దాడులు నిర్వహించారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. 137 పోలీసు బృందాలతో 137 బ్యాంక్ శాఖల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. మొత్తం 512 మంది పోలీస్ సిబ్బంది స్పెషల్ ఆపరేషన్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 9451 సైబర్ నేరాలకు సంబంధం ఉన్న 1888 మ్యూల్ ఖాతాలు గుర్తించారు. నిందితులు దాదాపు 100 కోట్ల మోసాలకు ఈ ఖాతాలు వినియోగించారన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్. రాష్ట్ర వ్యాప్తంగా 549 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని చెప్పారు. ఇక 626 మంది అనుమానితులను గుర్తించామని, వారిలో 208 మందిని అరెస్ట్ చేశామన్నారు. 63 మొబైల్ ఫోన్లు, 208 బ్యాంక్ పాస్బుక్లు, చెక్ బుక్లు సీజ్ చేశామని చెప్పారు. అరెస్టైన వారిలో 15 మంది మహిళలు, 7 విద్యార్థులు, 2 లెక్చరర్లు, 1 ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారన్నారు శిఖా గోయల్. గ్రేటర్ హైదరాబాద్ చందానగర్ భవానీపురంలో కబ్జా జరిగిన పార్కు స్థలాన్ని హైడ్రా రికవరీ చేసింది. కాలనీ వాసుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా పార్కు స్థలంలో కట్టడాలను కూల్చివేసింది. ఉదయం భారీ పోలీస్ బందోబస్తు మధ్య పార్కు స్థలాన్ని హైడ్రా బృందం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ భూములను, పార్కు స్థలాలను కబ్జా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని, కఠిన చర్యలు తప్పవని హైడ్రా బృందం తెలిపింది. పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రాకి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్లో ముస్లింలకు ఇఫ్తార్ విందు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ నాంపల్లి గృహకల్పలోని టీఎన్జీఓఎస్ ప్రధాన కార్యదర్శి ముజిబ్ హుసేన్ ఆధ్వర్యంలో దావతీ ఇఫ్తార్ పార్టీ జరిగింది. ఇందులో మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ వైస్ చైర్మన్ పాహిముద్దీన్ ఖురేషి, టీఎన్జీఓఎస్ అధ్యక్షుడు మారం జగదీష్తో పాటు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల తర్వాత విందు స్వీకరించారు. అట్లనే ఇక్కడ రైట్ ఓకే.
కూకట్పల్లి జోన్ పరిధిలో లంచం తీసుకుంటూ కమ్యూనిటీ ఆర్గనైజర్ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు. మూసాపేట్ సర్కిల్ యూసీడీ విభాగంలో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు ఆర్గనైజర్ మురళిని లంచం తీసుకుంటూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి పొదుపు సంఘాలకు రావాల్సిన లోన్ మంజూరు చేసే విషయంలో 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు ఆర్గనైజర్. దీంతో 18,000కు ఒప్పందం చేసుకున్న బాధితుడు ఏసీబీకి సమాచారం ఇచ్చారు. అధికారులు 18,000 రూపాయలు తీసుకుంటూ ఉండగా మురళిని అరెస్ట్ చేశారు. మురళిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని అంబర్పేట్లో ఒక తుపాకీ 6 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాహనాల తనిఖీల్లో భాగంగా గన్నును గుర్తించినట్లు చెప్పారు. మల్కాజ్గిరికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ్ కుమార్ తన రెండో భార్యను హత్య చేసేందుకు బీహార్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అతనికి మల్కాజ్గిరికి చెందిన మహమ్మద్ అబ్బు, యాకూబ్పురాకు చెందిన మీర్ ముజింబిల్ సహకరించినట్లు చెప్పారు పోలీసులు. ఇక ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అలాగే ఒక బైక్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్లో టీజీ రెడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఎల్ఈడీ ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ తొలి నెట్ జీరో ప్రభుత్వ భవనంగా గుర్తింపు పొందింది. కమర్షియల్, ఆఫీస్ భవనాల్లో చదరపు మీటర్కు సంవత్సరానికి సుమారు 170 యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఈసీబీసీ భవనాల్లో 120 యూనిట్లకు, సూపర్ ఈసీబీసీ భవనాల్లో 70 యూనిట్లు కన్జ్యూమ్ అవుతుంది. ఈ ఎల్ఈడీ ప్లాటినం భవనంలో చదరపు మీటర్కు సంవత్సరానికి కేవలం 40 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగమవుతుందని తెలిపారు అధికారులు. భవనాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆధునిక సాంకేతిక పద్ధతులు అమలు చేస్తున్నారు అధికారులు. డబుల్ వాల్ నిర్మాణం, మధ్యలో ఇన్సులేటెడ్ మెటీరియల్, డబుల్ స్లాబ్ రూఫ్ తో కూలింగ్ పైప్స్ వ్యవస్థ, డబుల్ గ్లేజ్డ్ విండోస్ ఏర్పాటు చేశారు. దీంతో వెలుతురు పూర్తిగా లోపలికి వచ్చినా వేడి ప్రభావం తగ్గుతుంది. సాధారణ భవనాలతో పోలిస్తే లోపలి ఉష్ణోగ్రత 6 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. రూఫ్ లో అమర్చిన పైపులలో చిల్లర్ ద్వారా చల్లబరిచిన నీటిని సర్క్యులేట్ చేయడంతో గది ఉష్ణోగ్రతను నియంత్రిస్తారని తెలిపారు రెడ్కో వైస్ చైర్మన్. ఏసీ కన్జంప్షన్ అనేది తగ్గించడానికి ముందు బిల్డింగ్ టెంపరేచర్ తగ్గించాలి. ఎట్లా తగ్గించాలి అనేది ఆలోచించి మొత్తము ఈ వాల్స్ అన్నీ కూడా డబుల్ వాల్స్ ఉంటాయి. అంటే 2 వాల్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు, మధ్యలో ఇన్సులేటెడ్ మెటీరియల్ ఉంటుంది. అట్లానే రూఫ్ కూడా 2 స్లాబ్లు ఉంటాయి. 2 స్లాబ్లో మధ్యలో కూలింగ్ పైప్స్ ఉంటాయి. విండోస్లో డబుల్ గ్లేజ్డ్ విండోస్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే బయట నుంచి మనకి లైట్ 100% వస్తుంది, కానీ టెంపరేచర్ అనేది రాదు. మనకి వెలుతురు వస్తుంది కానీ ఎండ అనేది రాదు. ఇప్పుడు నార్మల్ బిల్డింగ్లో కంటే ఈ బిల్డింగ్లో బయటతో కంపేర్ చేస్తే 6 degrees అనేది టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. దీని ద్వారా మనము కన్జంప్షన్ తగ్గిస్తాము. ఇంకొకటి, పగటిపూట మనకి అవసరం ఉండదు. మనం నార్మల్ లైట్లోనే పని చేసుకోవచ్చు. మనం లైట్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఎయిర్ కండిషన్ అనేదాన్ని ఎట్లా మనము టెంపరేచర్ తగ్గించి యూజ్ చేస్తామంటే, పైన రూఫ్లో ఏదైతే పైప్స్ ఉన్నాయో ఆ పైప్స్లో సర్క్యులేట్ అయ్యే వాటర్ని చిల్లర్ ద్వారా కూల్ చేసి మళ్ళీ పైప్లో సర్క్యులేట్ చేస్తాం. దీని ద్వారా రూమ్ టెంపరేచర్ని మనం కంట్రోల్లో ఉంచుతాం. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ బిల్డింగ్. వాటర్ కన్జర్వేషన్ కు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. నెట్ జీరో వాటర్ కాన్సెప్ట్, జీరో డిశ్చార్జ్ విధానాలు అమలు చేస్తున్నామన్నారు. అదనంగా 170 కిలోవాట్ల సామర్థ్యంతో హైరైజ్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీంతో సంవత్సరానికి 2.5 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గ్రిడ్ కనెక్టివిటీ సౌకర్యం ఉండటంతో అవసరాన్ని బట్టి విద్యుత్ ను గ్రిడ్ కు ఎగుమతి లేదా దిగుమతి చేయవచ్చన్నారు. ఫుల్లీ ఆటోమేటెడ్ బిల్డింగ్ అంటే రూమ్ టెంపరేచర్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. చిల్లర్స్ ఆన్ ఆఫ్ ఎప్పుడైతే మనకి టెంపరేచర్ లెవెల్ కరెక్ట్గా ఉంది అనుకుంటే చిల్లర్ ఆఫ్ అయిపోతుంది. లేదు టెంపరేచర్ ఎక్కువ ఉంది రూమ్లో అనుకుంటే చిల్లర్స్ ఆన్ అవుతాయి. ఈ రకంగా మనం టెంపరేచర్ కంట్రోల్ చేస్తాము. తర్వాత వాటర్ ఎఫిషియెంట్ కూడా ఇందులో మనం మినిమం వాటర్ యూజ్ అయ్యే రకంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకొకటి, దీని మీద మనము 170 కిలోవాట్స్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ పెట్టాం. అది కూడా హై రైజ్, మినిమం 10 feet హైట్లో పెట్టాము. అంటే మనకి 5th floor పైన అది కూడా మనం రూఫ్ ఏరియాని కూడా యూజ్ చేసుకోవచ్చు.
కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం ఈ భవన ప్రధాన లక్ష్యమన్నారు అధికారులు. ఏసీలతో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా రూపొందించారు. ఎయిర్ కండిషన్ 25 డిగ్రీల ఉష్ణోగ్రత సౌకర్యమని సూచిస్తున్నాయి అధ్యయనాలు. ఎల్ఈడి ప్లాటినం భవనం ఇతర ప్రభుత్వ, ప్రైవేటు బిల్డింగ్లకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు అధికారులు. ప్రజలు, నిర్మాణ రంగ నిపుణులు ఈ ప్రాజెక్టును సందర్శించి గ్రీన్ బిల్డింగ్ పద్ధతులపై అవగాహన పొందాలని టీజీ రెడ్కో సూచించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.